ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 3వ తారీఖు శుక్రవారం కాబట్టి గురుడు ప్రభావం కొంత బలంగా ఉండే అవకాశం ఉంది. ఇది ధనుస్సు రాశి వారికి సహజంగా అనుకూలమైన గ్రహం కావడంతో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయశక్తి పెరుగుతుంది. అయితే శుక్రగ్రహ ప్రభావం వల్ల ఖర్చులు, ఆకర్షణలు, భావోద్వేగ నిర్ణయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. రేపటి రోజున ధనుస్సు రాశి వారికి శుక్రవారం కావడంతో శుక్రగ్రహ శాంతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ఉత్తమం. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. రేపటి రోజున ధనుస్సు రాశి వారు తెల్లని దుస్తులు ధరించడం చాలా శుభం. ఇంట్లో నెయ్యి దీపారాధన చేయడం చాలా మంచిది. మరియు పేదలకు తెల్లని ఆహారం, పాలు, పెరుగు, బియ్యం దానం చేస్తే ఇంకా మంచిది. రేపటి రోజున శుక్రవారం కాబట్టి మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత అనుకూలం. అలాగే శ్రీ విష్ణువు భగవాన్ని ప్రార్థన కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు తెలుపు మరియు నీలం రంగు ఉంటుంది. అలాగే రేపటి రోజున అదృష్ట సంఖ్య 3, 6. అనుకూలమైన సమయం ఉదయం 9 నుంచి 11 మధ్య. ఎలాంటి పని చేసినా చాలా శుభం కలుగుతుంది. ధనుసు రాశి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మీ శత్రువులుగా మారిపోయారు. అందులో ఒక పురుషుడు మరియు స్త్రీ ఉన్నారు. వీరిద్దరూ మీపై పగతో ఎంతో రగిలిపోతున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆర్థికంగా మరియు సామాజికంగా దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నారు. వారి పేరు బయటపడగానే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ శత్రువులు ఎక్కడో లేరు, మీ చుట్టుపక్కనే తిరుగుతున్నారు. వీరు చాలా ప్రమాదకరమైన వారు. మిమ్మల్ని మానసికంగా కుంగతీయడానికి మీ వెనుక ఎన్నో కుట్రలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు సృష్టించడం, మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం వీరి ప్రధాన లక్షణం. వీరు బయటకు మాత్రం మీ క్షేమం కోరేవారు. వారికంటే ఎక్కువగా ఎవరూ లేనట్లుగా చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. తాము మీ శ్రేయభిలాషులు అనుకున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం ఇబ్బందుల నుండి గ్రహాల గతి చెబుతుంది. వీరు అడ్డంగా నిలుస్తున్నారు. మీరు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా మీరు ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. వీరిని గుర్తించి మీరు దూరం పెట్టిన రోజే మీ జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏ విషయంలో అయితే కన్నీళ్లు పెట్టుకున్నారో ఆ పరిస్థితులన్నీ మెల్లిమెల్లిగా మారిపోతాయి. మీ జీవితంలోకి సానుకూలత ప్రవేశిస్తుంది. మీ వ్యాపారం, ఉద్యోగం లేదా మీరు చేసే ఏ పనైనా సరే ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి బాట పడతాయి. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించే సమయం దగ్గరలోనే ఉంది. మీ ఇంట్లోనే దరిద్రం, బాధలు తొలగిపోయి సుఖశాంతులు చేరుకూరుతాయి. అసలు ఆ శత్రువులు ఎవరు, ఆ గద్దార్ ఎవరు అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసి చాలా ముఖ్యం. అప్పుడే మీ అసలు సమస్య విషయం అర్థమవుతుంది. మిత్రులారా, మీ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న సంతోషం వచ్చినా మీరు కొంచెం ఎదుగుతున్నా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడుతున్నాయి. మీ ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ ఎదుగుతుంటే చూసి ఓరలేక లోపల రగిలిపోయేవారు మీ చుట్టూనే ఉన్నారు. మీరు బాగుపడటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే మీ వెనక గోతులు తీస్తూ, మీ ఆలోచనలను తప్పుదారి పట్టిస్తూ మిమ్మల్ని మానసిక గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇది మిమ్మల్ని బయట పెట్టడానికి చెబుతున్న మాటలు కావు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. ఎందుకంటే మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతికూల పరిస్థితులను వెనక వీరి హస్తం ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు గత కొన్నేళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ అదృష్ట సమయం ఇప్పుడు మొదలైంది. మీ జాతకంలో శని రాహువుల వల్ల స్థితి ఇప్పుడు మీరు అనుకూలంగా ఉంది. దీనివల్ల మీరు ఇన్నేళ్లుగా పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధనం, సంపద, కుటుంబం, సుఖం, మనశ్శాంతి వంటి వీరు పొందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అదృష్టాన్ని మీరు అనుభవించకుండా మీ శత్రువులు అడ్డుపడుతున్నారు. మీ పనుల్లో ఆటంకాలు సృష్టించడం, మీపై లేనిపోని అపనిందలు వేయడం ద్వారా మీకు వచ్చే లక్ష్మీదేవి వెనక్కి పంపిస్తున్నారు. చేతికి అందాల్సిన ధనం చివరి విషయంలో చేజారిపోవడానికి కారణం వీరు చెడు దృష్టి మీపై ఉండడమే. గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఈ శత్రువులు మీ నుండి ఎప్పుడైతే విముక్తి పొందుతారో అప్పుడు మీ గ్రహ
మధ్యతరగతులు వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు. అందుకే ఈ ఇద్దరు వ్యక్తులు మీరు ఎప్పుడు సంబంధాలు తెంచుకోవాలి. రాబోయే కాలంలో మీ జీవితంలో 4 పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిచే, మరికొన్ని మార్పులు మీకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ మార్పులు ఉన్నప్పుడు మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు ఒక చిన్న ఉదాహరణ చెబుతారు. 8-10 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఆకలితో అలమటిస్తే వ్యక్తి అకస్మాత్తుగా అన్ని రకాల రుచులతో కూడిన భోజనం పెడితే ఆ వ్యక్తి ఎంతటి ఆనందం కలుగుతుందో ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి సంతోషమే కలగబోతుంది. ఇన్నేళ్లుగా మీరు పడుతున్న తపన, ఆరాటం ఇప్పుడు ముగియబోతుంది. ధనం కోసం, కుటుంబ సుఖం కోసం, మనశ్శాంతి కోసం మీరు చేసిన నిరీక్షణ ఫలించే సమయం వచ్చింది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ కష్టం మీకు ఎప్పుడై తోడవుతుందో కానీ మీ అదృష్టానికి మీ శత్రువుల మధ్య ఇప్పుడు ఒక యుద్ధం జరగబోతుంది. ముఖ్యంగా ఈ 512 ఏళ్ల తర్వాత మీ జీవితంలో చోటు చేసుకోబోయే 4 కీలకమైన విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. అందులో మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో మీకు కలిగే ఈ చిన్న సంతోషాన్ని కూడా ఎవరితోనూ పంచుకోకండి. అది ఎంత చిన్న విషయమైనా సరే, మీ సొంత రక్త సంబంధికులైనా సరే చెప్పకండి. మీ సంపాదన గురించి, మీ వ్యాపారం లావాదేవీల గురించి, భవిష్యత్తులో మీరు వేయబోయే ప్రణాళికల గురించి ఎవరికీ తెలియనివ్వకండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉన్నా ఇతరులు చెడు దృష్టి పడే మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీ వెనక గుప్త కుట్రలు జరుగుతున్నాయి. ఇక్కడ వివరించాల్సిన విషయం ఏంటంటే ఆ కుట్రలు చేసేవారు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీ సొంతం అనుకునేవారే. మీరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని, మీ గమ్యాన్ని చేరనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారి కుట్రలో మీరు చిక్కకూడదు. మీ తోడుగా ఎప్పుడూ ఆ హనుమంతుని ఆశీస్సులతో ఉండే చూసుకోండి. ఎవరైతే ఆంజనేయ స్వామిని కృప ఉంటుందో వారిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు? హనుమాన్ నామస్మరణం ప్రార్థించండి. అది మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇక ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే 4 కీలక పరిణామాల గురించి, అలాగే ఆ రహస్య శత్రువుల గురించి వివరంగా తెలుసుకుందాం. నిజానికి ఈ రహస్య శత్రువులు బయటపడే శత్రువుల కంటే చాలా ప్రమాదకరమైన వారు. ధనుసు రాశి జాతకులు జీవితంలో ఒక కఠినమైన నిజం ఏమిటంటే మీరు ఎవరు అడగకపోయినా ఇతరుల కోసం ముందు నిలబడతారు. వారికి మంచి సలహాలు ఇస్తారు. మీ సమయాన్ని, డబ్బును, చివరికి మీ ఆస్తులను కూడా అవసరమైతే ఇతరుల కోసం ఖర్చు చేస్తారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమను పంచుతారు. కానీ చేత నిజం ఏంటంటే మీకు ఒక సహాయం కావాల్సి వచ్చినప్పుడు లేదా మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కన ఎవరూ ఉండరు. మీ ఇంట్లోని వారు, మీ బంధువులు మిమ్మల్ని చాలా తెలివైన వారిని, ఏ కష్టాన్నైనా తట్టుకోగలరని భావించి మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. మీరు లోపల ఎంతో బాధపడుతున్నా బయటకు మాత్రం ఒక కొండలా బలంగా కనిపిస్తారు. ఈ మౌనాన్ని, సహనాన్ని జనం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకనే మీరు కింద పడిపోయినప్పుడు మాత్రం మీకు చేయనని చేయిస్తూనే ఎవరూ ఉండడం లేదు. మీరు ఎప్పుడూ మొదటి కాకుండా మనసుతో ఆలోచించి రిలేషన్స్ని నిలబెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా అదే చేస్తారు. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మేయడం అది చేసిన పొరపాటు. ఎదుటి వారి బుద్ధిని మీరు ఎప్పుడూ సహకరించండి. అది స్నేహితులైనా, బంధువులైనా అందరినీ ఒకేలా నమ్ముతారు. కానీ చాలామంది మీ మంచితనాన్ని, మీ బలహీనతనాన్ని చూస్తున్నారు. ఎవరైనా మీకు మోసం చేస్తే వీరు వారితో గొడవ పడరు, రివెంజ్ తీర్చుకోరు, కేవలం మౌనంగా ఉండిపోతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ అంత నిజాయితీ పరులు ఎవరు ఉండరు. కానీ ఆ నిజాయితీకి మీరు భారీ మూల్యం చెల్లించబోతున్నారు. మీ బయటకు ప్రశాంతంగా, ధైర్యంగా కనిపిస్తారు. లోపల వేల ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. ఇంట్లో చిన్న సమస్యలు వచ్చినా మీరు లోపల భయపడుతుంటారు. ప్రతి చిన్న విషయాన్ని అవసరానికి మించి ఆలోచిస్తారు. ఇతరులను సంతోషం పెట్టే క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి మీరు ఎంతనైనా తెగిస్తారు. కానీ మీ సంతోషం గురించి ఎప్పుడూ ఆలోచించరు. ప్రతిరోజు మీ మనస్సుతో ఒక కొత్త యుద్ధం చేస్తూనే ఉన్నారని నాకు తెలుసు. ఇది మీ జీవితంలో చేదు నిజం. కానీ రాబోయే 10 రోజులు మిమ్మల్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ శత్రువుల వివరాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి శత్రువు వృశ్చిక రాశి వారికి చెందినవారు. మీ రాశికి వృశ్చిక రాశి వారికి ఆలోచన ధోరణి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు ఏదైనా మనసులో ఉంచుకోకుండా నిశ్చచ్చిగా, నిజాయితీగా మాట్లాడతారు. కానీ వీరు మాత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారు. కుతంత్రాలతో, పనతనంతో వీరు
మీ చుట్టూనే ఉంటున్నారు. మీ ఎదుగుదలను మీకున్న మంచి పేరుతో చూసి ఓర్వలేరు. ముఖం ముందు ఎంతో తీయగా మాట్లాడుతూనే వెనక మాత్రం విషం చిమ్ముతుంటారు. మీ చుట్టుపక్కల ఈ రాశివారు ఎవరైనా ఉంటే వారిని రక్త సంబంధం ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. మీరు వారికంటే ఎక్కువ సాధిస్తుంటే అది వారికి కంటి నిండా కురుకు ఉండదు. ఇక రెండవ శత్రు కర్కాటక రాశికి చెందినవారు. వీరు ఎమోషనల్ గేమ్స్ ఆడటంతో దిట్ట. వీరు మీపై ఒక రకమైన మాయాజాలాన్ని ప్రయోగిస్తారు. తాము మీపై అనుమతమైన ప్రేమను చూపిస్తూనే మీకంటే ఆత్మీయులు ఎవరూ లేరని మీ నమ్మేలా ప్రార్థిస్తారు. తమ మాటలతో చేతలతో తాము చేసే నిజమైన తోడు మిమ్మల్ని భయపెట్టిస్తారు. ప్రస్తుతం ఈ ఉత్తరాభాద్రపాద నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. దీంతో పాటు మీ రాశికి చెందిన సూర్య, బుధ, కుజు మరియు శుక్ర గ్రహాల సంచారం వల్ల ఒక విశేషమైన ప్రభావం మీపై పడుతుంది. ఈ సమయంలో మీరు మానసిక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు నీరసంగా అనిపించడం, ఎవరూ నన్ను ప్రేమించడం లేదు, నన్ను వదిలేసి వెళ్తున్నారు అనిపించి కన్నీళ్ళు రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం మిమ్మల్ని మీ మనసును చేసే ఒక చిన్నమైన భ్రమ మాత్రమే. మీరు వాస్తవంలోకి వస్తే అంతా సానుకూలంగానే ఉందని అర్థం చేసుకోండి. అందుకే ఆ సమయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం గ్రహస్థితి ప్రకారం మీరు తీసుకునే చిన్న పొరపాటు నిర్ణయం కూడా భవిష్యత్తులో ఇబ్బందులను దారి తీయవచ్చు. అందుకే కెరీర్, వ్యాపారం, ఉద్యోగం లేదా వ్యక్తిగత విషయాల్లోనూ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తెలుసుకోకండి. సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండటమే మంచిది. ధనుసు రాశి జాతకులారా, మీరు జీవితం ఇతరుల జీవితంలా సాదాసీదాగా ఉండదు. ఇక్కడ మీరు సాధించే ప్రతిదీ మీ సొంత కష్టంతోనే సంపాదించుకోవాలి. మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోవాలి. తప్పక మీకోసం ఎవరు ఏది వదిలి వెళ్ళరు. మీ బాధ్యతలను మీరే భుజానికి ఎత్తుకోవాలి. ఈ సమయంలో ఎవరైనా అసలు పెట్టుకోకండి. ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తారని ఎదురు చూడడం పొరపాటే అవుతుంది. మీ ఇతరులపై ఆధారపడితే ఆఖరికి నిరాశ పడుతుంది. ఇది కేవలం ఈ ఒక్కరోజు గుర్తించి కాదు, మీ జీవితాన్ని పాఠంగా గుర్తుంచుకోండి. మీకు మీ సొంత కాళ్ళపై నిలబడే చేసే పనులు మీ విజయానికి అందిస్తాయి. నిజానికి మీరు ఊహించని అద్భుతమైన కాలం ఇప్పుడు మొదలవబోతుంది. ఒకప్పుడు మీరు కలలు జీవితం, సొంత ఇల్లు, వాహనం, కుటుంబం సాక్ష్యం ఇవన్నీ పొందే అవకాశం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇవన్నీ మీకు దక్కాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇంటిని శుభ్రంగా కలహాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. మనసులో నిరంతరం రాధా రాధా అనే నామాన్ని లేదా బాలాజీ మహారాజ్ అనే నామాన్ని స్మరిస్తూ ఉండండి. అలాగే ధనుసు రాశి వారికి రేపటి రోజున చాలా అదృష్టం పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.